రైతులపై చంద్రబాబు ప్రేమ బూటకం మోసమని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. రైతులను మోసం చేయడంలో చంద్రబాబు రికార్డులను చంద్రబాబే బద్దలు కొడుతున్నారని విమర్శించారు. సూపర్ 6, 7 అయినా మేనిఫెస్టోలో మీరిచ్చిన 143 హామీలైనా అన్ని మోసాలే అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్ల పాటు 53.58 లక్షల రైతు కుటుంబాలకు క్రమం తప్పకుండా రైతు భరోసా అందించిందని, ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నా కరోనా వచ్చినా ఒక్క సంవత్సరం కూడా తప్పలేదన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా మిన్నగా చేసినట్లుగా వైఎస్ జగన్ తెలిపారు. ఎన్నికలకు ముందు రాజమండ్రి వేదికగా నిలబడి పీఎం కిసాన్ కు అదనంగా ప్రతి రైతు కుటుంబానికి ఏటా 20,000 రూపాయలు ఇస్తానని చంద్రబాబు ఘనంగా ప్రకటించిన విషయాన్ని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ఇప్పుడు అదే రైతులను మోసం చేసి మళ్లీ రైతు ప్రేమికుల్లా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 2024-25లో పీఎం కిసాన్ కు అదనంగా చంద్రబాబు ఇస్తానన్నది ఇవ్వకుండా ఎగరగొట్టింది 20,000 అని, రైతులకు ఇచ్చింది 0 అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. 2025-26లో ఇవ్వాల్సింది 20,000 అయితే ఇచ్చింది కేవలం 14,000 మాత్రమే అని కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు వైఎస్ జగన్. 2026-27లో ఇవ్వాల్సింది 26,000 అయితే ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం 5,000 మాత్రమే అని తెలిపారు. 3 ఏళ్లలో ఒక్కో రైతు కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పీఎం కిసాన్ కాకుండా 60,000 ఇవ్వాల్సి ఉండగా ఇచ్చింది కేవలం 19,000 రూపాయలు మాత్రమే అని తెలిపారు. పైగా ఈ పథకం నుంచి 7 లక్షల మందిని నిర్దాక్షిణ్యంగా తొలగించారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ హయాంలో 53.58 లక్షల మంది రైతు కుటుంబాలకు పెట్టుబడి సహాయం అందిస్తే కూటమి ప్రభుత్వం దాన్ని 46.85 లక్షల మందికి కుదించిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కౌలు రైతులకు, ROFR పట్టాలు ఉన్న గిరిజనులకు మొండిచేయి చూపారన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని ధరల స్థిరీకరణ నిధికి ఎగనామం పెట్టారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ధరల స్థిరీకరణ కింద 7,800 కోట్లను ఖర్చు చేసి రైతులకు గిట్టుబాటు ధరలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచినట్లుగా తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చాక పంటల ధరలు పడిపోయినా పట్టనట్లే వ్యవహరించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఉచిత పంటల బీమాను రద్దు చేయడంతో రైతులే ఇప్పుడు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రైతులు కష్ట నష్టాలను భరించి ఇన్సూరెన్స్ కట్టినా కూటమి ప్రభుత్వం నుంచి కట్టాల్సిన ప్రీమియం కూడా కట్టకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో రైతులు ఒక్క రూపాయి కూడా కట్టకుండానే 7,802 కోట్ల రూపాయల పంట బీమా కింద ఇచ్చినట్లుగా తెలిపారు. కానీ ఇప్పుడు రైతులకు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని కూటమి సర్కార్ నిలిపివేసిందన్నారు. మోంథా తుఫాన్ బాధిత రైతులకు ఇప్పటికీ ఒక్క పైసా ఇన్పుట్ సబ్సిడీ అందలేదన్నారు. రైతులకు అందే 0 వడ్డీ పథకాన్ని రద్దు చేశారని విమర్శించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.